హల్లెలూయా! హల్లెలూయా! ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఏదైనా షేర్ చేసుకుంటారా ఎవరైనా? సరే, వాక్యంలోనికి వెళ్దాము. మనము సామెతల గ్రంథమును ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పటి వరకు మనము 11 అధ్యాయాల్ని ధ్యానించుకునే వారుగా ఉన్నాము. 11 అధ్యాయంలో మనం చూసాం వృద్ధి పొందడము, అలాగే పాడైపోవటము. అంటే దేవుని చిత్తంలో దేవుని అనుసరిస్తూ ఎలాగన వృద్ధి పొందాలి అన్న విషయాలను మనము 11 అధ్యాయము 28 నుంచి 31 వచనములు ధ్యానించుకుని అక్కడ క్లుప్తంగా చూసి ఉన్నాం కదా. ఈరోజు 12 అధ్యాయము మొదటి 2 వచనములను మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా ఒకసారి వాక్యం చదువుతాము. సామెతల గ్రంథము 12 అధ్యాయము మొదటి 2 వచనాలు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు ప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇక్కడ 2 వచనములను మనము ఒకసారి క్లుప్తంగా ఒక 2-3 సార్లు గనక చదివినట్లయితే మనకు అక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలం. ఫస్ట్ వచనంలో ఉంది కదా, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. అక్కడికి ఒకటైంది. రెండవ మాటగా ఏముందంటే అక్కడ గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ మొదటి 2 వచనముల్లో మనకి క్లుప్తంగా ఏం కనబడుతుంది అంటే క్రమశిక్షణ కలిగి ఉండడము, క్రమశిక్షణ లేక ఉండడము. ఈ 2 వచనములలో మనము ఈ రెండింటిని కనుక ఈ యొక్క అధ్యాయంలో ఈ 2 విషయముల కోసము మనం క్లుప్తంగా చూసినట్లయితే క్రమశిక్షణ అనేది ఫస్ట్ మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. అసలు క్రమశిక్షణ అంటే క్రమముగా నడుచుకోవటము కదా. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ క్రమశిక్షణలో లేకపోతే వాళ్ళని కొంతమంది పేరెంట్స్ అయితే బుజ్జగించి గారాబంతో అలా వదిలేస్తారు. ఏంటి, వాళ్ళు తప్పు చేసినా క్రమంగా నడుచుకోకపోయినా అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు వాళ్ళు చేసిందే రైట్ అనుకుని వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళిపోతూ నచ్చిన వేలో ఎదుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం చూడవచ్చు, తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టిన పిల్లలను చూడొచ్చు, అలాగే తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెరగని పిల్లల్ని కూడా మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలము. మనము ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ విధముగా క్రమము తప్పకుండా అనుదినము కూడా దేవుని సన్నిధిలో నడవగలుగుతున్నాము అంటే మన తల్లిదండ్రులు మనకి నేర్పిన ఒక మంచి దేవునిలో క్రమశిక్షణ. అలాగనే మన జీవ గ్రంథము కూడా, ఈ బైబిల్ గ్రంథం కూడా మనకి ఏం బోధిస్తుంది, ఈ లోకంలో మనమందరం కూడా పసిపిల్లలమై ఉన్నాం. చిన్నపిల్లలు తప్పు చేస్తే, అపరాధం చేస్తే, లేదా క్రమశిక్షణలో లేకపోతే స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలాగనే క్రమశిక్షణలో పెడతారో అలాగనే ఈ లోకంలో మనము ఎటువంటి తప్పు చేసినా మనల్ని కరెక్ట్ చేయడానికి, మనల్ని మనము సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఈ జీవ గ్రంథమునిచ్చి, ఈ జీవ గ్రంథంలో క్రమశిక్షణకి కలిగిన ప్రతి ఒక్క మాటను ఇమిడ్చి ఉండడం మనము చూడగలం. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథము అంతా కూడా యవన కాలంలో యవనులు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు ఎలాగున నడుచుకోవాలి అనే విషయాలు అనేకములు ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉండటం మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనమును కనుక చూసినట్లయితే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రమశిక్షణలో కలిగి ఉండటం అంటే ఏంటి, క్రమశిక్షణలో నడవడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది మనది మిస్టేక్ అన్నప్పుడు దానికి మనం అంత త్వరగా రియలైజ్ అవ్వలేం. ఎందుకంటే మనం చేసింది ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి రైట్గా ఉంటుంది, కానీ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ కొంచెము వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు.
పర్ఫెక్ట్గా ఉండనప్పుడు వాళ్ళు కోపము చేత శిక్షనిచ్చినా లేదా గద్దించినా వాళ్ళు ఆ, ఏ గద్దింపునైనా సరే మనము దాన్ని మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి మన వేని సరి చేసుకోవడానికి ఆ, చూసే విధానంగా ఉండాలని ఈ వచనం ద్వారా మనం గ్రహించగలం. ఒకసారి మళ్ళీ చదువుదాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. మనకి ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు అది మనల్ని బెటర్ వేలో నడిపించడానికి అని ఆలోచించాలి, కానీ అది మనల్ని శిక్షించడానికో లేదా నిందించడానికో వాళ్ళు చెప్పిన మాటలుగా మనము ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అదే క్రమశిక్షణకి కలిగి ఉన్న మొదటి క్వాలిఫికేషన్గా మనం చూడవచ్చును. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతలు 10వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఒకసారి చదువుదాము. ఉపదేశము నంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. ఏమనుంది 17వ వచనంలో? ఉపదేశమును లేదా గద్దింపును ఎవరైతే అంగీకరించి వాళ్ళ వాళ్ళ చేసిన తప్పుకి రియలైజ్ అవుతారో వాళ్ళు ఏ మార్గమును నడుస్తారంట? జీవ మార్గమును నడుచువారుగా ఉంటారట. అలాగే అక్కడే కనబడుతుంది మనకి, గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఎవరైతే పేరెంట్స్ కానీ కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ మరెవరైనా కానీ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళని రీకరెక్ట్ చేయడానికి ఏదైనా ఒక మాట అన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకున్నవాడు ఏమవుతాడంట? త్రోవ తప్పిపోయిన వాడు మేబీ త్రోవ తప్పుపోయేవాడుగా ఉంటాడు, అనగా క్రమశిక్షణ తప్పుపోయేవాడుగా ఉంటాడు అని మనము ఈ వచనంలో గమనించగలం. మూడో మాటగా క్రమశిక్షణలో నడవటము అంటే ఏంటో మనం చూస్తే శ్రమ కలుగగా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇది క్రమశిక్షణలో కలిగిన వారు నడిచే వే అనమాట. వాళ్ళు అంటున్నారు కదా, ఇదిగో నాకు శ్రమ కలగక మునిపే నాకు రియలైజేషన్ ఉంది, ఆ రియలైజేషన్తో నేను క్రమమైన మార్గాన్ని ఎంచుకుంటాను, క్రమమైన మార్గాన్ని అనుసరిస్తాను, అప్పుడు నేను నీ త్రోవను తప్పువాడుగా ఉండను. ఇక్కడ క్రమశిక్షణలో నడుచువారుగా మనం ఉండాలి అంటే ఎవ్రీడే దేవుని వాక్యం చదువుతున్న వారుగా, దేవునికి ప్రార్థన చేస్తున్న వారుగా మనం ఉండగా ఎలాగ ఉండాలని ఈ వచనంలో మనం చూడవచ్చును. శ్రమ కలుగక మునిపే, మనకి ఏదైనా ప్రాబ్లం రాక మునిపే ఇది దేవుని దృష్టిలో ఎటువంటిది అన్న ఒక గ్రహింపు కలిగి మనం నడుచుకునే వారుగా మనము ఈ యొక్క వచనంలో చూడగలము. అదే క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తికి ఉండే మూడవ క్వాలిఫికేషన్గా మనం చూడవచ్చు. అలాగే 4వ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనము. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. క్రమశిక్షణ కలిగిన వారు ఎలాగుంటారంట? ఇదిగో దేవుని ఇచ్చే ప్రతి ఒక్క కట్టడాన్ని, అంటే ప్రతి ఒక్క ఆజ్ఞను, ప్రతి ఒక్క నియమాన్ని పాటిస్తూ అనుసరించు వారుగా ఉంటారంట. వాళ్ళు అంటారంట, ఇదిగో ఈ కష్టమైన ఆజ్ఞను నేను పాటిస్తున్నప్పటికీ అది నాకు శ్రమ తీసుకొచ్చినా అది నాకు మేలే తప్ప ఏమాత్రము నాకు కీడు తెచ్చిపెట్టదు అన్న ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటారు. ఎవరు? క్రమశిక్షణ కలిగిన వారు. ఈరోజు మనము 4 మాటలు చూసాం క్రమశిక్షణ కలిగిన వారు ఎలాగను ఉంటారు అన్న విషయం. మొదటిగా మనం చూసాము సామెతలు 6:23 నుంచి, ఇదిగో శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గమును నడిపించేవిగా ఉంటాయి, క్రమశిక్షణ కలిగిన వారు దాన్ని అనుసరించి నడుచుకుంటారని మనము మొదటి మాటగా చూసాం. అలాగే క్రమశిక్షణ కలిగిన వారు ఎలాగ ఉంటారు అనేది సామెతలు 10-17 నుంచి మనం చూసాం. ఇదిగో అవి ఎవరైతే చెప్పిన మాటలు ఉంటాయో, మంచి కోరి మనల్ని చెప్పిన మాటలు ఉంటాయో అవి జీవ మార్గములకు నడిపించే మాటలుగా అంగీకరించి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళేవారు క్రమశిక్షణ కలిగి ఉంటారని రెండవ మాటగా చూసాం. అలాగే మూడవ మాటగా కీర్తన 119వ అధ్యాయం 67వ వచనం నుంచి, ఇదిగో శ్రమ కలగక మునిపే రియలైజేషన్తో
ఒక బెటర్ వేని చూస్ చేసుకుంటారు. ఎవరు? క్రమశిక్షణ కలిగిన వారు. అలాగే 4వ మాటగా మనం చూసాము. కీర్తన 119 అధ్యాయము 71 వచనంలో ఇదిగో దేవుని యొక్క కట్టడాలను శ్రమ అయినప్పటికీ వాటిని అంగీకరించువారుగా ఉంటారు క్రమశిక్షణ కలిగిన వారు. కాబట్టి ఈ 4 మాటలు మనం విన్నాం కదా. రేపటి దినమున క్రమశిక్షణ లేనివారు ఎలాగుంటారు, క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుంది అన్న వాక్యాన్ని రేపటి దినాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ రోజున క్రమశిక్షణ కలిగిన 4 ప్రత్యేక మాటలు విన్నవారుగా ఉన్నాం కదా. ఈ 4 మాటలు దేవాతి దేవుడు మన యందు ప్రతిఫలింపజేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఈ వింటర్ సీజన్ కదా. ఈ వింటర్ సీజన్లో కొంచెం శ్వాస ఇబ్బంది కలిగి ఉన్న వరకు దేవుడు స్వస్థతని ఇవ్వాలని, వారు శ్వాసలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఊపిరి తీసుకునేలా ఉండాలని ప్రేయర్ చేద్దాం అనుకున్నాం కదా. ఎవరైనా ప్రార్థన చేస్తారా? అవునా, సరే. సరే, ప్రేయర్ చేసుకో. యేసు ప్రభువా మా హిత బోధకుండ, యేసు ప్రభువా మా హిత బోధకుండ, దోషమును క్షమించు దొడ్డ జనకుండ, దోషమును